కలిగినటువంటి ఆత్మ దేవుని పాట విన్న స్పందిస్తుంది. జీవము కలిగిన ఆత్మ అది స్పందిస్తూనే ఉంటుంది దేవుని మాటకి. ఉదాహరణకి యోహాను శుభవార్తకి వెళ్దాం, 11వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను శుభవార్తకి వెళ్ళారా? 11వ అధ్యాయానికి వెళ్దాం. 11వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో చక్కనైనటువంటి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. 40వ వచనం నుండి చదువుకుందాం. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆమెతో అంటున్నాడు, నీవు విశ్వసిస్తే ఎవరు మహిమను చూస్తా? ఏ రోజైనా దేవుడు మహిమ మనకు కనపడదా? మనకు దేవుడు మహిమలు కనపడు. ఏం కనపడతాయి? పాపం కనపడుద్ది, పాపపు ప్రజలు కనపడతాయి, ఇక రకరకాలు అన్నీ కనపడతాయి. ప్రభు అంటున్నాడు, నీవు విశ్వసిస్తే దేవుని మహిమను. ఓ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, దేవుని మహిమను ఎవరైనా చూసారా? చెప్పరేందమ్మా? అమ్మో, రాత్రి మేము తిరువూరులో ఉన్నాం. దగ్గర దగ్గర 6,000 మంది వచ్చారు. వాళ్ళు చాలా యాక్టివ్గా స్పందించారు. వాళ్ళ ఆత్మల జీవం కలిగి ఉన్నాయి. మీరు స్పందించట్లా. మీరు ఆత్మ ఎట్టున్నాయో మరి మీకే తెలియాల. ఎవరైనా దేవుని మహిమను చూచారా? చూడలేదా? చూశారా? ఎలా చూశారు? ఎప్పుడు చూశారు? ప్రైజ్ ది లార్డ్. చూడలేదా? చూసారా? మీ అందరూ ఇక దివ్య సప్రసాదం తీసుకోగాకండి. తీసుకుంటూ ఊరుకోను నేను. క్రీస్తు శరీర ఏంటిది? అది అప్పమా రసమా? మహిమ కలిగిన దేవుడు ఆయన కాదా? అంత లోతైన విషయాలు మనకు తెలియటలేదు. ఇక్కడ ఉంది మహిమ కలిగిన దేవుడే. పునరుత్థానుడైన యేసయ్య ఎవరో కాదు, మహిమ కలిగిన దేవుడే. ఒక 2 వారాల క్రితం యేసు ప్రభు వారు దివ్యరూప పండగ చేశారుగా. మరి దివ్యరూప పండగ అంటే మహిమ కలిగిన దేవుడు కాదా? ఎంతమంది కనపడ్డాడు ఆయన? 3 కనపడ్డాడమ్మా. అమ్మా మీకు దండం పెడతా, మాట్లాడండి అమ్మా నోరిప్పి. అయ్యా చెప్పండి. మొదటిది పేతురికి, రెండవది యాకోబుకి, మూడవది యోహానికి. దివ్యరూపధారణ రోజు 3 ఉన్నారుగా. ఫాదర్ వాక్యం చెప్పారు, మనం మర్చిపోతాంగా. మళ్ళీ పూజకు టయానికి ఎందుకు రాలేదు, మా ఊర్లో పూజ ఎందుకు పెట్టలేదు, ఈ ఎక్కువ అడుగుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మహిమ కలిగిన ఆ మగ్దలా మార్తమ్మతో అంటున్నాడు, మార్తమ్మ నీవు విశ్వసిస్తే దేవుని మహిమను. నేను మీకు ఒక విషయం చెప్పనా, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మన క్రైస్తవత్వం గ్రౌండ్ లెవెల్లోనే ఉంది, మహిమ దాకా చేరలా. ఎక్కడ దాకా చేరలా? గ్రౌండ్ లెవెల్లో ఉంటామంటే స్లేవ గుర్తేసుకోవటం, గ్రౌండ్ లెవెల్లో ఉంటామంటే పరలోక జపం చెప్పుకోవటం, గ్రౌండ్ లెవెల్లో ఉండటం అంటే ఆ జపమాలు చెప్పుకోవటం, అంతే. ఇదే మన లెవెల్. ఆ లెవెల్ మీద ఇంకా పైకి రాలేము కూడా, ఎందుకంటే అక్కడే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా బాధ అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళందరూ చేతులు పైకి లేపండి. జ్ఞానస్నానం లేదా బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేతులు పైకి లేపండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మందరిని దీవించును గాక. ఆమేన్. జ్ఞానస్థానము తీసుకున్నారు కదా. జ్ఞానస్థానం తీసుకున్న వాళ్ళందరూ ఎవరి దేహంలో భాగం? డౌట్కి చెప్పగాకండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనం. అట్లే కాదు, తప్పు చదువుతున్నారు. కొరింథీయులకు అట్లే యూదులమైన అమ్మా
అమ్మ కొద్దిగా బైబుల్ ఉన్న వాళ్ళని చూడండి అమ్మ. క్రైస్తవత్వం అనేటటువంటిది జపాలతో ఆగిపోకూడదు. క్రైస్తవత్వం అనేది స్లేవ గుర్తుతో, అందులో ఉన్న లోతైన విషయం చెబుతున్నా వినండి. చదవండి. అట్లే యూదులమైన అన్యులమైన బానిసలమైన స్వతంత్రులమైన మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి ఆగండి ఒకే శరీరంలోనికి గట్టి చెప్పండి. ఒకే శరీరం అంటే ఎవరిది? నీదా, నీ భర్తదా, ప్రభుని యేసయ్యదా? ఏ యేసు ప్రభు? మరణానికి ముందు యేసు ప్రభువా, పునరుత్థానమైన యేసయ్యా? గట్టిగా పునరుత్థానమైన యేసయ్య మహిమ కలిగిన వాడా, మరణానికి ముందు యేసయ్య మహిమ కలిగిన వాడా? అర్థమైందా? పునరుత్థానుడైన యేసయ్య మహిమ కలిగిన దేవుడు. ఓకేనా? బాప్తిస్మము ద్వారా, జ్ఞానస్థానము ద్వారా మనమందరము ఆయన మహిమ కలిగిన దేహంలో భాగం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెబుతా, జాగ్రత్తగా వినండి. మీ అందరికి పాట వచ్చా? జీవమునిచ్చిన, ఆగండి, ఉందా మీలో జీవం? ఎందుకు ఈ మాట అంటున్నా? పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారాన్ని నేనే, మహిమ కలిగిన దేవుణ్ణి నేనే. ఒకటి, బాప్తిజం ద్వారా ఆయన దేహంలో భాగం. ఓకేనా? ప్రభు శరీరము, ప్రభు రక్తం తింటూ వల్ల జీవాహారాన్ని నువ్వు తింటున్నావు. అవునా? తింటున్నావా? ఒకటి, నీలో జీవం ఉందా లేదా? కన్ఫామ్ చెప్పలేకపోతున్నారు, కానీ పాడబడతాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి. అందరికొచ్చు, నేను పుట్టక ముందు నుండి పాడిన పాట ఇది. కానీ మనలో ఎవడిలో జీవము ఉంటే దేవుని మాటకు నీ బ్రతుకు స్పందించింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూద్దాం. ఎందుకు మహిమ కలిగిన దేవుడు అంటే చూడండి, ఇది రెండు విధాలు చూడండి. యేసు ప్రభు మానవుడిగా ఉన్నప్పుడు 100% దైవత్వము ఆయన మానవత్వంలో దాగి ఉంది మహిమ. అయితే పునరుత్థానుడైనప్పుడు ఆయన పూర్తిగా పరిపూర్ణంగా దైవత్వము కలిగిన వ్యక్తి, అనగా మహిమ కలిగిన దేవుడు. మహిమ కలిగిన దేవుడు అటు పేతురికి, యాకోబుకి, యోహానికి కనపడ్డాడు. మహిమ కలిగిన దేవుడు మగ్దలా మరియమ్మకి కనపడ్డాడు. మహిమ కలిగిన దేవుడు గలిలయ సరస్సు తీరాన చేపలు పట్టుకుంటుంటే వాళ్ళకెళ్ళి కనపడ్డాడు. మహిమ కలిగిన దేవుడు వీళ్ళందరూ తలుపులు వేసుకొని గదిలో ఉంటే మూసిన తలుపులు మూసినట్లుగా ఉండగానే వాళ్ళ మధ్యలో వచ్చి నిలబడ్డాడు. కాబట్టి మహిమ కలిగిన దేవుడు దేహంలో మనం భాగమమ్మ. మహిమ కలిగిన దేవుడు వస్తాడు, మన పరలోకానికి తీసుకెళ్తాడు. కాబట్టి మన దేవుడు మహిమ కలిగిన, గట్టి చెప్పండి అమ్మ, గట్టి చెప్పండి అమ్మ, గట్టి చెప్పండి అమ్మ. మీరు చెప్పలేదనుకో మీలో జీవం లేనట్టే. ఎట్టాగో నేను చూస్తా, వినండి, తీయండి అమ్మ. ఇప్పుడు రండి, 43వ వచనం చదువుదామా. యోహాను 11:43. యోహాను 11:43. యోహాను 11:43. పిమ్మట యేసు బిగ్గరగా లాజరు వెలుపలకి రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకి వచ్చెను. అతని కాలు చేతులు ప్రేత వస్త్రముతో. చాలండి ఒక్క నిమిషం అండి. లాజరు సమాధి దగ్గర ఎవరున్నారు? లాజరు సమాధి దగ్గర ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. సమాధిలో ఎవరున్నారు? లాజరు. వెరీ గుడ్, ఇది క్లియర్. చాలా జాగ్రత్తగా వినండి. లాజరు బయటికి రా అని పిలిచింది లాజరు దేహాన్న జీవము కలిగిన ఆత్మన.
మరి చచ్చిపోయిన, భౌతికంగా చనిపోయిన లాజరుకే ఆయన మాట వింటే ఇంకా బతికుండా దేవుని వాక్యం వింటున్నా చలనం లేదంటే జీవం ఉన్నట్ట లేనట్ట మనలో? నా మాట క్లియర్. మీరు తిట్టుకుంటారు, చాలామంది మనసులో తిట్టుకుంటారు, మొహాలన్నీ మామిడి చెక్కల్లాగా మాడిపోతాయి. తిట్టుకున్నా పర్వాలా. యేసయ్యనే తిట్టుకున్నారు ఆ రోజు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు పెద్దలు తిట్టుకొని కుట్రబాన్ని చంపారు. ఆయనకంటే గొప్పవాడిని నేనేమి. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంత పరిశుద్ధున్నే, అంత నీతిమంతున్నే, అంత యథార్థవంతుని తిట్టుకున్నారు. మీ తిట్లు నాకు ఆశీర్వాదం అగునుగాక. ఆమెనానండి, ఆమెనానండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నీ దేవుడు జీవం కలిగిన వాడైనప్పుడు ప్రతి క్రైస్తవుడు జీవం కలిగిన వాడై ఉండాలి. ప్రతి క్రైస్తవ సంఘం జీవం కలిగిన సంఘమై ఉండాల. ఆ జీవము సంఘములో లేదంటే, ఆ జీవము నీలో లేదంటే నీలో క్రీస్తు లేనట్టే. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జీవం ఉందనుకో వెంటనే నువ్వు స్పందిస్తావు. అక్కడ చనిపోయింది లాజరు ఆత్మే కానీ శరీరం అయితే, చనిపోయింది శరీరమే కానీ ఆత్మ అయితే, ఆత్మ ఇంకా జీవం కలిగే ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనాలు, యేసయ్య వందనాలు. నువ్వు స్పందించడం లేదంటే నీ ఆత్మ ఏమైపోయింది? ఏమా జీవం లేని ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. మన భాషలో చెప్పాలంటే నశించిందని మీరంటే చచ్చిపోయిందని నేను అంటా. ఆత్మ చచ్చిన బతికే ఉన్నాం ఆకారానికి, ఆత్మ చనిపోయినా బ్రతికే ఉన్నాం పేరుకి. అప్పుడు మనం ఎవరమంట? నిర్జీవులము. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఉదాహరణ చూద్దామా? ఇంకొక ఉదాహరణ మార్కు శుభవార్తకి వెళ్దాం, 5వ అధ్యాయానికి వెళ్దాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయము చూసారా? 41వ వచనం చదువుకుందామా? ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను. ఏమన్నారండి? తలితాకుమి అని అనెను. ఓ బాలిక లెమ్మని నేను నీతో చెప్పుచున్నాను అనేను. ఈ మాటలకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మరణావస్థలో ఉన్నటువంటి ఎవరు ఆవిడ? యాయీరు కూతురు. ఆ అమ్మాయి పేరేమీ అక్కడ లేదు. ఆ అమ్మాయిని పిలిచారు బాలిక. జీవం కలిగిన యేసయ్య వెళ్ళాడు, జీవము కలిగిన మాటలతో ఆమెను పిలిచాడు, ఆమె తిరిగి బ్రతికింది. ఆదివారం పూజ జరుగుతుందా లేదా? జరుగుతుందన్న వాళ్ళు చప్పడ కొట్టండి. ఆదివారం పూజకి వెళ్ళే వాళ్ళు చప్పడ కొట్టండి. పోవాలమ్మా, తప్పనిసరి పోవాలి. ఆదివారము వాక్యము వినేవాళ్ళు చప్పడ కొట్టండి. ఆదివారము మరి దివ్య సప్రసాదమును స్వీకరించువారు చప్పడ కొట్టండి. మాట వింటే ఆ అమ్మాయి బతికింది. మాట వింటే చనిపోయిన లాజరు మరలా జీవాన్ని పొందుకున్నాడు. వారం వాక్యం విని వారం దివ్య సప్రసాదం తీసుకొని నీలో జీవము ఉందా లేదా అంటే నీకే ప్రశ్నార్థకం అయిపోతుంది. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా.
నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బాధింపబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బాధింపబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కుంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా ఆయన మాట విన్న వాళ్ళిద్దరికి ఏమొచ్చిందండి? మరి మనలో జీవం ఉందంటారా లేదంటారా? అవునంటారా కాదంటారా? యేసయ్య దేవుడంటే ఏమంటారు మీరు? ఏమంటారు మీరు? దేవుడే. అవునంటారా కాదంటారా? చూశారా, ఇది కూడా చెప్పలేకపోతున్నారు యేసయ్య దేవుడని. ఎవరైతే యేసే దేవుడని నోటితో ఒప్పుకోరో వాళ్ళు రక్షించబడలేదు అని అర్థం. ఎవరైతే యేసే దేవుడని నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడిన వారు. అవునంటారా కాదంటారా? యేసయ్య దేవుడంటే ఏమంటారు మీరు? ఏమంటారు? నేను అవునంటాను, మీరు ఏమంటారమ్మా మీరు? అవును. అవునా? నోరిప్పి చెప్పండి అమ్మా. అవును. చప్పట్లు కొడితే యేసయ్య ఒప్పుకోడు. ఎవరైతే నోరు విప్పి యేసే రక్షకుడని ఒప్పుకుంటారో వారు ఏమవుతారట? ఏమవుతారట? కనీసం ఇది కూడా ఒప్పుకోవటం లేదంటే మీకు పాడబడాల. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలు. మనలో దుష్టాత్మ ఉంటుంది. ఒప్పుకోగాక యేసయ్య దేవుడని ఒప్పుకుంటే నీకేం వచ్చింది? పిచ్చిమోహం, నీకేమొచ్చింది? పిచ్చిమోహోడా ఒప్పుకోగాక అనేది మనలో ఉండదు. ఏంటిది అది? సాతానుగాడు. ఆడు ఒప్పుకొనిడు. ఆయన చెబితే మనం ఒప్పుకోవాలా? నేనేందో నాకు, ఏందో నీకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు, మాకేం తెలుసు. లెక్క అడిగేది ఆయన, చెప్పాల్సింది. జీవం లేదనుకో అది అలా నెడితే ఏడబోతా? అగ్ని ఆరదు, పురుగు సావదు. అయ్యో ఆనాడు ఫాదర్ గారు చెప్పారు, నేను చేతుల పైకి లేపలా. ఆనాడు ఫాదర్ గారు చెప్పారు ఒక్క అవకాశం ఉంటే ఎన్నో అవకాశాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైతే జీవం కలిగి ఉంటారో వారు మాత్రమే మహిమ కలిగిన దేవుణ్ణి కళ్ళతో చూస్తారు. మార్కు యోహాను శుభవార్తకు రండి. తీసారా? 20వ అధ్యాయం చూద్దాం, 13వ వచనం నుండి. అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. ఓ ప్రశ్న అడుగుతా, చెప్పండి. ఎందుకని? వినండి జాగ్రత్తగా. ఎందుకని మగ్దలా మరియమ్మ యేసు ప్రభుని గుర్తుపట్టలేదు? మగ్దలా మరియమ్మ యేసు ప్రభును చూసింది భౌతికమైన దేహములోనే, కానీ మహిమ కలిగిన రూపములో ఆయనని ఆమె చూడలా. ఇది లోతైన విషయం. ఇంకొంచెం కిందకు వస్తే దేవుని బిడ్డలారా 16వ వచనం. మరియా అని యేసు పలికెను. ఏమని పలికారు? మరియా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి ఆ హీబ్రూ భాషలో రబ్బూని
అనగా ఆ, బోధకుడా అని అర్థము దేవుడు స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అని పిలిచెను. ఆగంగు చాలు. గుర్తుపట్టిందా లేదా? ఆ? ఎవరిని గుర్తుపట్టింది? యేసు ప్రభు, ఏ పునరుత్థానుడైన యేసయ్య యేసు ప్రభు. గట్టిగా మగ్దల మరియమ్మ మహిమ కలిగిన దేవుణ్ణి ఎలా గుర్తుపట్టింది? వ్యభిచారానికి ముందు ఆమెలో జీవము లేదు, క్షమించబడిన తర్వాత ఆమెలో ఏముంది? ఆ జీవము పొందుకున్న ఆవిడ జీవము కలిగిన దేవుడు అడుగుజాడల్లో నడిచింది. ఆ జీవాన్ని ఆమె కోల్పోలా. తనలో జీవం ఉన్నది కాబట్టే తనకు జీవం ఇచ్చిన దేవుడైన మహిమ కలిగిన దేవుణ్ణి కళ్ళతో, నీలో జీవం ఉంటేనే నీ దేవుడు, మహిమ కలిగిన దేవుడు నీ కంటికి కనపడతాడు. నీలో జీవం అనేది లేకపోతే నీ చుట్టూరా నిర్జీవులే కనపడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుడు మహిమ కలిగిన దేవుడు. బాప్తిస్మము ద్వారా నిన్ను ఆయన మహిమ కలిగిన దేహంలో పారిభాగస్తుల్ని చేశారు. బాప్తిస్మము ద్వారా ఆయన మనలో జీవాన్ని ఏం నింపాడు? గట్టిగా 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 జీవము నింపారు. అయితే నీవు జీవం ఉంటేనే ఆయన కళ్ళతో చూస్తావు. జీవము లేదనుకో, మహిమ కలిగిన దేవుడు నీ కంటికి కనపడ్డు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ చిన్న మాట, మరియమ్మ అని జీవం కలిగిన దేవుడు మాట్లాడగానే, అది దేవుని మాట అని అర్థమైన వెంటనే ఆమెమంది? రబ్బుని లేదా బోధకుడా. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. పెట్టగాకమ్మ చెవులో. దేవుడి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మరలా చెబుతున్నాను, ఈనాడు కథోలిక సంఘము బ్రతికి ఉన్నదంటే, ఎంతోమంది పోపు గారులు వచ్చారు, చనిపోయారు. ఎంతోమంది బిషప్స్ వచ్చారు, చనిపోయారు. ఎంతోమంది గురువులు వచ్చారు, చనిపోయారు. అయినా కథోలిక సంఘం బ్రతికి ఉందంటే అది గొప్పతనం నీది కాదు, నాది కాదు. ఎవరిది? గట్టిగా ఇప్పుడు చప్పడం కొట్టండి. ఏ దేవుడిదండి? మహిమ కలిగిన దేవుడు. మహిమ కలిగిన దేవుడు ప్రతి కథోలిక సంఘములో ఏ రూపములో ఉన్నాడు? దివ్య సప్రసాద రూపములో ఉన్నాడు. అందుకే దివ్య సప్రసాద ప్రభుకి ఆరాధన, మహిమ, గౌరవము, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. అమ్మా చప్పట్లు కొట్టగాక, చేతులు కట్టుకొని కూర్చో. అసలు కొట్టగాకండి, సరేనా? అందరు గట్టి కొట్టాలి. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చి. నీలో జీవం ఉంటేనే కొట్టు, నీలో జీవం ఉంటేనే చప్పడు కొట్టు. నీ దేవుడు జీవం కలిగిన వాడైతేనే కొట్టు. నీ దేవుడు మహిమ కలిగిన దేవుడు అయితేనే కొట్టు. నా దేవుడు మహిమ కలిగిన వాడు కానీ నేను కొట్టనంటే నష్టం ఎవరికి? నాకా? నాకా నీకా? 1 2 3 స్టార్ట్. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో
స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యములు చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యములు చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మన దేవుడు ఎవరండి? జీవము కలిగిన, ఏ దేవుడు? జీవము కలిగిన, మన దేవుడు ఏ దేవుడు? జీవ మహిమ మహిమ కలిగిన దేవుడు. మనం ఎవరమండి? ఆయన మహిమ కలిగిన దేహంలో భాగం అండి. ఆయన మహిమ కలిగిన దేహంలో భాగమైనప్పుడు మనలో ఏముండాలి? ఏముండాలి? జీవము ఉన్నప్పుడు దేవుని మాట విన్నా, దేవుని పాట విన్నా, దేవుని స్తుతిస్తావు, దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుణ్ణి మహిమపరుస్తావు, దేవుణ్ణి ఘనపరుస్తావు. ఆ పరిశుద్ధమైన దేవుని చూసిన తర్వాత నా దేవుడేమో జీవం కలిగిన వాడు, నేనేమో పాపపు మనిషినని నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని పరిశుద్ధతను కూడా పొందుతావు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూద్దాం. ఆ దేవదూతలు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పవిత్రుడు, లోకమంతయు ఎవరు మహిమతో? ఎవరు మహిమ? ఎక్కడా? లోకమంతా నిండుంది. ఎవరు మహిమ? నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే. లోకమంతా ఎవరు మహిమ? 3 లోకాలు ఉన్నాయి అమ్మ. ఒకటి పరలోకం, రెండవది భూలోకంలో దరిద్రుడు ఉన్నాడు, జాగ్రత్త. ఎవడాడు? సాతాను. అమ్మా ఆడు అందరికి పట్టుకుంటాడు, ప్రార్థన చేయనీయడు, వాక్యం చెప్పనీయడు, ఆరాధన. మొన్న ఒకరోజు ఆరాధన బాగా ముమ్మరంగా జరుగుతుంది. పరిశుద్ధాత్మదేవుడు మేఘ రూపమున అలా వచ్చి నిలబడ్డాడు. ఇంకొద్ది నిమిషాలకే ఆయన ఇక తన ప్రజల్లోకి సంచరించబోతాడు. కరెంటు అంతా ఉండి సౌండ్ సిస్టమ్ కరెంటు పోయింది. దాని అర్థం ఏంటి? వాళ్ళు స్తుతించకూడదు, నువ్వు మహిమపరచబడకూడదు, నేను వీళ్ళ మధ్యలో సంచరించాలన్నాడు. ఎవడాడు? సాతాను. అంతా బాగానే ఉంది. అంతా చుట్టూరా జనం ఉన్నారు, వంటలు వండుతున్నారు, భోజనాలు, అంతా ఆరాధన జరుగుతుంది. ఆరాధన సమయంలోనే ఆగిపోయింది. ఆడికి దేవుడికి మహిమ కలిగితే ఆడికి ఇష్టం ఉండదు. మనం ఆయనకి ఆరాధన చేస్తే ఆడికి ఇష్టమో? ఆడు ఎక్కడో ఉండడు. ఎక్కడుంటాడు? నాలో ఉంటాడు, నీలో ఉంటాడు, అందరిలో ఉంటాడు, కోపంలో ఉంటాడు, దేశంలో ఉంటాడు, అసూయ వల్ల ఉంటాడు, క్రోధం వల్ల కులుబోతనం ఉంటుంది, కోపం ఉంటుంది, ఇలా రకరకాలుగా మనలో ఉంటాడు. ఆడేం చేస్తాడు అంటే ప్రార్థన చేయనీడు, చప్పట్లు కొట్టనీడు, ఆరాధన చేయనీడు, మోకాళ్ళు వేయనీడు, గుడికి రానీడు, బైబిల్ తీసి చదవనీడు, మోకాళ్ళేసి గదిలో ప్రార్థన చేయని. ఏమందిలో ప్రార్థన చేయకపోతే ఏమైంది, గుడికి పోకపోతే ఏమైంది, వాక్యం చదవకపోతే ఏమైంది అనే ఆలోచన కలిగింపజేసేది కూడా ఆ పనికి మాలినోడు. ఎవడమ్మా పనికి మాలినాడు? గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే, నువ్వు గుడికి రావట్లేదంటే, నీ గదిలో నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయట్లేదంటే, నువ్వు దేవుడికి ఆరాధన చేయట్లేదంటే, నీ ఇంట్లో నీ ఒంట్లో ఉన్నాడని గుర్తుపెట్టుకో. అందుకే జకరియా గారు ఏమన్నారు?
ఏమన్నారు జకరియా? చదివారుగా 2వ అధ్యాయం 10లో. జకరియా 2:10 చక్కనైన మాట, మీరు స్తుతి గీతముతో నన్ను స్తుతించండి, నేను మీ మధ్య నివాసము. యావే ప్రభు ఇట్లా నొచ్చున్నాడు. అమ్మ అందరు తీయండి అమ్మా, జకరియా గ్రంథం తీయండి అమ్మా. సియోను కుమారి, సియోను కుమారి, నీవు సంతసముతో పాటలు పాడు. అగండి, సియోను కుమారి. సియోను అంటే తెలుసా? దేవుని పట్టణం, దేవుని నగరం, అది పరలోకములో నూతన యెరూషలేము, దేవుని బిడ్డలారు. సియోను కుమారి అంటే దేవుని కుమార్తె. మనం ఎవరు కుమార్తెలమి అమ్మా? మనం ఎవరు బిడ్డలమి? ఎవరు కుమారులు, ఎవరు కుమార్తెలు? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు. గుర్తుపెట్టుకోండి అమ్మా. నువ్వు ఎవరు సొత్తు కాదు. ఎవరు సొత్తు? పాపం చేసేవాడు పాపికి సొత్తు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము ఎవరు సొత్తు నేను చెప్తా ఉండండి. ఇప్పుడు యోహాను శుభవార్త 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. 34. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయువాడు పాపానికి దాసుడు. నువ్వు ఎవరికి దాసుడివి? మన బతుకంతా బానిస బతుకే. ఎవరికి? ఆడికి. ఎవడాడు? కోపానికి. ఎవడాడు? స్వార్థానికి. ఎవడాడు? గర్వానికి. ఇవన్నీ ఎవరి గుణాలు? సాతానుగాడి గుణాలు. పాపం ఉంటే పాపానికి బానిస, గర్వం ఉంటే గర్వానికి బానిస, మందు ఉంటే మందుకి. ఏమండి, బానిసకి ఎక్కడైనా స్వేచ్ఛ ఉంటుందా? ఉండిదా? వాడు కూర్చోమంటే కూర్చోవాలా, లేకమంటే లేకవాలా. నీ బతుకు నువ్వు తీసపోయి వాడి చేతిలో పెట్టి ఏ బతుకు చేసుకుంటున్నా? ఏ బతుకు? పాపం చేసేవాడట, వాడి జీవితం వాడి చేతుల్లో లేదట. ఎవడి చేతిలో? ఒకడు అంటాడు, ఫాదర్ గారండి తాక్కపోతే నేను ఉండలేకపోతున్నా, షివరింగ్ వచ్చిందండి అంటాడు. అంటే వాడు బతుకు వాడి చేతుల్లో లేదు. ఫాదర్ గారండి ఈరోజు సీరియల్ చూడలేదండి, చూడకపోతే నా మనసులాగా లేదండి అంటే వాడు అర్థం ఏంటి? వాళ్ళ బ్రతుకు వాళ్ళ చేతుల్లో. సీరియల్ చూస్తే సంతృప్తి, మందు తాగితే కొంతమందికి ఉదయం లేకగానే డబ్బు చూడాల అంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళ చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? ఇదనమాట అసలు విషయం. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా? ఇలా లోకశక్తులకు బానిసలైన వాళ్ళు స్వతంత్రులు కాదు. ఎవరట? బానిస. యజమాని ఆడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలా, ఏం చేయమంటే అది చేయాలా, తినమంటే తినాలా, కక్కమంటే కక్కాల, పడుకోమంటే. మా భగవంతుడు మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసు? నాకు స్వేచ్ఛనిచ్చేశాడు. ఏమిచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. గలతీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవి కావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనం పుత్రులమా, పుత్రికలమా, బానిసలమా? అమ్మా గట్టి చెప్పండి, గట్టి చెప్పాలా? పుత్రులు. పక్క ఉంటోళ్ళ మొహం చూడకాకండి, వాళ్ళ మొహం ఏముంటుంది? మీకు ఏమనిపించిందో చెప్పండి. పుత్రులా, పుత్రికలా? ఏ పుత్రికలు? జీవమున్న పుత్రికలా, జీవము లేని పుత్రికలా? జీవం ఉన్నవాళ్ళు గట్టి చెప్పకూడదా? అమ్మయ్యా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతసేపుడికి అందుకేనండి చచ్చుబడిన ఆత్మని కదిలించగలిగిన ఏకైక దేవుడు ఎవరంటే ఇంకెవరు వల్ల కాదు అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక నీవు బానిసవి. చదవమ్మా. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఎవరికట? సాతానేమో బానిసను చేస్తే దేవుడిని ఏం చేశాడు? వారసుడు చేశాడు. దేనికి వారసుడు? నిత్య జీవితానికి, మహిమ కలిగిన దేవుడికి, జీవము కలిగిన దేవుడికి. అసలు ఎంత లోతుగా బాగుందో చూడండి. ఇష్టపడితేనే రుచిగా ఉంటుందండి. ఇష్టం లేదనుకో మార్కు శుభవార్త మొత్తం చదివా, మార్కు శుభవార్త 2వ అధ్యాయం చదివా,
3వ అధ్యాయం. ఫాదర్ అండి బైబిల్ మొత్తం చదివానండి. ఏమన్నా మారావా? మారలా. ఫాదర్ అండి రోజుకు 3 జపమాలు చెబుతాం. మారావా? మారితే పర్వాలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, క్రైస్తవ సంఘము మనకి ఆల్రెడీ రాకడ దగ్గర పడింది. రాకడ సమయం దగ్గరలో ఉంది. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఎవరైతే జీవం కలిగి ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. ఎవరైతే జీవం కలిగి ఉంటారో వారు మాత్రమే మధ్యాకాశంలోనికి ఎత్తబడతారు. నువ్వు ఎత్తబడే బిడ్డలాగా ఉండవా? త్రోసివేయబడే బిడ్డలా ఉండవా? అది నేను ఉండాలని చెప్పట్లే, ఎలా ఉన్నావు అని అడుగుతున్నా. అది మీకు మీరు సమాధానం చెప్పుకోవాలా. ఫాదర్ గారికి అప్పుడు చెప్పొచ్చు, దేవుడా నేను 80 ఏళ్ళ క్రైస్తవునంటే నీలో జీవం లేదు అంటాడు. ఇంకో ఆయన వచ్చి నేను 90 ఏళ్ళు క్రైస్తవునంటే అసలు నేనే నీలో లేను అంటాడు. ఇంకొకడు అంటాడు, నిన్నగాక మొన్న వచ్చానయ్యా అంటే పర్వాలేదు, నిన్ను నాలో చూసుకున్నా, నాలో నువ్వు చూసావు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళికంటాడు. జీవం కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. జీవం లేనటువంటి వాడు ఎవడు పరలోకానికి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఇదంతా నేను చెబుతున్నానంటే, చాలామంది రొట్టెలాగా తింటున్నారు, రసంలాగా త్రాగుతున్నారు. అది జీవాహారం అని ఎవరు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మాలేసుకున్నా మారే మీరు ప్రార్థనలో కూర్చొని కూడా మాట్లాడుకుంటారు, చెవులు కొరుక్కుంటారే. వీళ్ళట దురద చెవులు కలిగిన వాళ్ళట. మాలేసుకుంది ప్రార్థనలు. ఫాదర్ గారేమో మా వాళ్ళు అట్టోళ్ళు కాదంటారు, వీళ్ళే చెవులు కొరుక్కుంటా ఉంటారు. దేవుడి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. క్రమశిక్షణలో ఎదగటం కోసమే 40 రోజులు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల కోసం ఉంటాం. నువ్వు ఏడ కూర్చొని కూడా ప్రార్థన చేయకుండా, వాక్యం వినకుండా పక్కమటోడు చెవు కొరికితే వాళ్ళు ఏవి చెవులట? పాము చెవులు కాదమ్మా. బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయం 3వ వచనం. ప్రజలు సత్య బోధన ఆలకించని సమయము వచ్చును ఇచ్చవచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు పెక్కు మంది బోధలకును వారు చేరదీయును. సత్యమును వదలి కట్టుకథలు చెవి ఎగుదురు. కానీ అన్ని విషయముల యందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారం చేయుచు దేవుని సేవకుడుగా నీ విధిని సక్రమంగా నెరవేర్చును. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మాలేసుకొని కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక మాల ఎందుకు అంటారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక మరి దేవుని బిడ్డలారా, ఇంకా కొద్దిగా వాక్యం చెప్పుకొని వాక్యంలోకి వెళదాం. మనలో జీవం రావాలంటే ఏం చేయాలి? ఏమా, మనలో జీవం రావాలంటే ఏమి చేయాలి? ఇది ముఖ్యం. దేవుడు మహిమ కలిగిన దేవుడు అని విన్నాం, జీవం కలిగిన దేవుడు అని విన్నాం. ఆయన జీవాన్ని మనకిచ్చాడని విన్నాం. మనలో జీవం రావాలంటే ఏం చేయాలి? చూడండి, యోహాను శుభవార్తకి వెళ్దాం. 8వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము తీసారా? యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాము. దేవుని బిడ్డలారా, ఒలీవు పర్వతమునకు వెళ్ళాను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి.
ఆయన కూర్చుండి వారికి బోధింప సాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఓ స్త్రీని ఒక్క నిమిషం ఆగండి. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పెద్దలు ఒక వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? గట్టి చెప్పండి. ఎవరి దగ్గరికి అమ్మా? యేసు ప్రభు దగ్గరికి ఉంది. సరే నేను చదువుతా, మీరు ఎవరు చదవగాకండి. మీరు ఏదో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను చదువుతున్నా వినండి. రెండో వచనం చదువుకుందాం. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింప సాగాను. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు చూడండి. అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలబెట్టి, చూడండి జాగ్రత్తగా, అందరి ఎదుట ఒక మాట చెబుతా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపం చేస్తే, నువ్వు దొంగవైతే, నువ్వు వ్యభిచారకుడివైతే ఈ లోకం నిన్ను వెలేసింది. ఒకటి. రెండవది, ఈ లోకం నిన్ను 10 మంది ముందు పెట్టి నీ పరువు తీసిద్దా లేదా? తీసిద్దా లేదా? తీసిద్ది. అయితే నీ పరువు పోయినప్పుడు, ఊరు నిన్ను వెలివేసినప్పుడు 10 మంది కుష్ఠరోగులను కూడా ఆ ఊరేం చేసింది? వెలివేసింది. అయితే ఇది చూడండి, ఎప్పుడైతే ఊరు వెలివేస్తుందో, నీ బంధువులు వెలివేస్తారో, నీ భర్త గెంటేస్తారో, నీ అత్తామామలు నేను వెలివేస్తారో, అప్పుడు మన దారి ఏ దారి తెలుసా? దేవుడి దగ్గరికి మాత్రమే రావాలి. ఎందుకో తెలుసా? వెలేసినోడు నిన్ను రక్షించగలడా? నీ పరువు తీసినోడు నిన్ను కాపాడతాడా? నిన్ను చూసి నవ్వినోడు నిన్ను కాపాడలేడు. గుర్తుపెట్టుకో. అసలుకి ఆ వ్యభిచార స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొని రావటం ఆమెకు మేలే జరిగింది, నష్టమైతే జరగల. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఆయనలో తప్పు పడదామని తీసుకొచ్చారు. చివరికి ఆయనే వాళ్ళు చేసిన తప్పులు తెలిసేలా వాళ్ళకి, మీలో తప్పు చేయనోడు కాదమ్మా, మీలో తప్పు చేయనివాడు ఆమెను రాళ్లతో కొట్టమన్నాడు. ఎవరు రాళ్లతో కొట్టలా? వాళ్ళు చేసిన తప్పుల వాళ్ళకి తెలియకుండా పక్కముట్టోళ్ళకి శిక్ష చేయటానికి, పక్కముట్టోళ్ళ తప్పుని ఏలెత్తి చూపడానికి వచ్చినప్పుడట దేవుడే వాళ్ళ తప్పు తెలిసేలాగా చేస్తాడు. అప్పటి వరకు కొద్దిగా ఓపికగా మనము ఉండాలా. అర్థమైందని నేను చెప్పింది? ఆమెనేమో చంపటానికి తీసుకొచ్చారు, ఒకటి. రెండవది, యేసయ్యలో తప్పు పట్టడానికి, తప్పు వెతకటం కోసం తప్పుటో వ్యక్తిని చేయటానికి తీసుకొచ్చారు. కానీ చివరికి యేసయ్య ఏం చేశాడు తెలుసా? వాళ్ళల్లో ఉన్న తప్పులు వాళ్ళకి తెలిసేలాగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదే మీకు ఇంకోటి కూడా చెబుతా వినండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనట క్రీస్తు అంటే ఇష్టం లేదట. ఎవరంటే ఇష్టం లేదట? క్రీస్తు అంటే ఆయనకి ఇష్టం లేదట. సరే, క్రీస్తు అంటే ఇష్టం లేదు కదా, సో బైబిల్లో తప్పులన్నీ వెతుకుదామని ఆయన బైబిల్ మొత్తం చదివాడట. చివరికి బైబిల్ ఏం చేసిందో తెలుసా? తనలో ఉన్న తప్పులని ఎత్తిపెట్టిందట. గట్టి చప్పుడు గుర్తు చూస్తుంది. అర్థమైందా కాలేదా? ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలన చేసిన తప్పులు వాళ్ళకి తెలిసేలా చేసినట్టుగా బైబిల్ చదివితేనట ఆయన బైబిల్లో తప్పులు కనుక్కోలేకపోయాడట. తనలో ఉన్న తప్పు తెలిసేలాగా బైబిల్ చేసిందట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాళ్ళు తాను చేసిన తప్పు వాళ్ళ రెక్క, పక్కమటమ్మాయి తప్పు పట్టుకొని యేసయ్యలో తప్పును ఎతకటం కోసం వచ్చారు. చూడండి, వాళ్ళు తప్పుటోళ్ళే. తప్పు చేసిన అమ్మాయి ఎవరిలో తప్పు వెతకటానికి వచ్చారు? యేసయ్యలో తప్పు వెతకటానికి. అక్కడ అదే ఉంటుంది, చదవండి, నేను చదువుతా ఉన్నాండి. మళ్ళీ మీరు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది, ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించను. ఈమె విషయమై నువ్వేమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పు పట్టడం కోసం, ఆమె బ్రతుకు బాగు చేయాలని కాదు, వాళ్ళ బతుకులు బాగు చేసుకోవాలని కూడా కాదు. ఆ తర్వాత చూడండి,
చూడండి, యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయటానికి ఒక వ్యభిచార స్త్రీని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటే మనలో కూడా చాలామంది వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలియదు. ఏ కాడికి మంచోని కత్తి పెట్టి చెప్పండి అమ్మా, మీరు బైబిల్ తీసుకొస్తున్నారు పో పో, భక్తి పర్రాలు పోతుంది పో, ప్రార్థన పోయి నువ్వేం సాధించా అని ఎగతాళి చేసేవాళ్ళు మన మధ్య లేరా? సరే, పొద్దున్న లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం. మా ఆవిడ ఓ భక్తి పర్రాలు, ఆ ఫాదర్ వాక్యం చెప్పే ఫాదర్ గారు ఓ భక్తి పరుడు. ఇంట్లో వాళ్ళే ఎగతాళి చేసేది మళ్ళీ ఎవరో చేయరు. ఆనాడు యేసయ్యలోని తప్పు పట్టాలని చూశారు. మీరు తప్పు పట్టడంలో తప్పేమి లేదు. సాతానుగాడు ఏ కాడికి మంచోడి మీద ఏం చల్లాలని చూస్తాడు అమ్మా? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలందరూ పనికిమాలోళ్ళు ఎవరి మీద బురద చల్లాలని చూశారు? చివరికి అంటున్నారు, హే మీరే బురదలో ఉంటారా, నా మీద బురద చల్లడానికి వచ్చారు పనికిమాలిన వాళ్ళారా, మీరు బురదలో లేకపోతే ఏంటరా రాయి అంటే, అయ్యా మేము బురదలో ఉన్నాం, నువ్వు బురదలో లేవని వెనక్కిపోయారు. ఓ రోజు వస్తుంది, ఏ రోజు? నువ్వు చేసిన తప్పులు నీకు తెలియజేసే రోజు వచ్చింది. అప్పటి వరకు మనం ఓపికగా ఉండాలా. నువ్వు చేసిన తప్పు, ఇక్కడ గొప్ప విషయం తెలుసా? వ్యభిచార స్త్రీ తప్పు చేసింది, అదేవిధంగా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు తప్పు చేశారు. అయితే వ్యభిచార స్త్రీ ఏమో క్షమించబడింది. ఈ పనికి మనోళ్ళు తప్పు చేశారు, తప్పు తెలుసుకున్నారు, క్షమాపణ పొందకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరి వల్ల ఎవరికి మేలు కలిగింది? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యుల వల్ల ఎవరినైతే కొట్టాలని చూశాడో దేవుడు వాళ్ళని బహుగా లేవనెత్తాడు. గట్టి చప్పుడు కూడా దేవుని స్థితిదా. అర్థమైందా నేను చెప్పింది? ఏమని తొక్కేయాలనుకున్నారు? యేసయ్యను కూడా తొక్కేయాలనుకున్నారు. చివరికి తొక్కేయాలనుకున్న వాడేమో పారిపోయాడు, ఈమె లేవనెత్తబడింది. పునరుత్థాన యేసయ్య మహిమ కలిగిన దేహాన్ని కళ్ళతో చూడటమే కాదు, సాక్ష్యం, నేను యేసయ్యని, ఓ పేతురు, ఓ యాకోబు, ఓ యోహాను, పునరుత్థానుడని యేసయ్యని, మహిమ కలిగిన యేసయ్యని నేను చూశానని సాక్ష్యం చెప్పిందండి. ఆమెని మట్టి కనిపిద్దామని చూస్తే చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎవరినైతే తొక్కేయాలనుకున్నారో, ఎవరినైతే చంపేయాలనుకున్నారో, ఎవరినైతే నాశనం చేయాలనుకున్నారో, ఎవరినైతే రాళ్లతో కొట్టాలనుకున్నారో దేవుడు వారిని క్షమించాడు, బహుగా లేవనెత్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు తప్పు చేయొచ్చు, ఊరు నిన్ను వెలేయచ్చు, ఊరు నిన్ను చూసి నవ్వచ్చు, నేను పాపాత్మురాలు అనొచ్చు, నువ్వు చెడ్డదాని అనొచ్చు, నువ్వు తాగుబోతు అనొచ్చు, నువ్వు తిరుగుబోతు అనొచ్చు, నువ్వు పనికి మాలినోడు అనొచ్చు, నువ్వు దేనికి పనికి రానోడు అనొచ్చు. వాళ్ళు ఆ మాట అన్నారని నీకు చదువు రాదు, నీకు పిల్లలు పుట్టరు, నీకు వివాహ సంబంధాలు రావు, నువ్వు అప్పులు తీర్చలేవు అని అందరు నిన్ను ఎగతాళి చేయొచ్చు. ఎవరో నవ్వారని, ఎవరో ఎగతాళి చేశారని నువ్వు ఊరో గొయ్యో నువ్వో చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు ఏమన్నారు? భారముతో ఉన్నవారులారా రమ్మన్నాడుగా. అందుకే నీ భర్త నిన్ను నెట్టేసినా, నీ అత్త నీ మామని నిన్ను నెట్టేసినా, నీ బంధువులు నెట్టేసినా, ఊరు నిన్ను నెట్టేసినా, పక్కంటోళ్ళు నిన్ను తొక్కేసినా, నీకు వెళ్ళవలసిన ఒకే ఒక మార్గం, నేనే మార్గం, ఆ మార్గమే ప్రభువైన నమ్మినుడు గడిచాపడుకుంటున్నా. 10 మంది కుష్ఠరోగులు ఎవరి దగ్గరికి వచ్చారు? రే మీరు కుష్ఠరోగులు రా, ఊళ్ళో ఉండటానికి వీలు లేదు. ఎవరి దగ్గరికి వచ్చారు? నువ్వు కూడా రా యేసయ్య దగ్గరికి. 10 మందికి స్వస్థత కలిగిందా లేదా? కలిగింది. రాళ్లతో కొట్టబడతారన్న భారంతో ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏం చేశాడు? ఆమె బ్రతుకుని బాగు చేశాడు, బహుగా లేవనెత్తాడు. ఇంకొకటి ఎందుకండి, తప్పిపోయిన కుమారుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరు లేని బ్రతుకు నాకెందుకు అని ఊరేసుకొని చచ్చిపోయాడా? నా భార్య లేని బ్రతుకు నాకొద్దు, నా బిడ్డ లేని బ్రతుకు నాకొద్దు, నా తల్లి లేని బ్రతుకు నాకొద్దు, నా ప్రేయస లేని బ్రతుకు నాకొద్దు అనుకున్నాడా? అనుకోలా. నేను తప్పు చేశా, నేను చేసింది పొరపాటే, ఇప్పటి వరకు సుఖాల వెంట పరిగెత్తా, డబ్బు ఉందని గర్వానికి
వెళ్ళా ఈ రోజున చివరికి పందులు తినే పొట్టు కూడా నాకు దొరకలా. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈ రోజున నువ్వు రావాల్సింది ఆయన దగ్గరికే. ఎవడో ఎలేసాడని, ఎవడో నవ్వాడని, ఎవడో తొక్కేశాడని, ఎవడో చులకనగా చూశాడని, ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో ఎదుగుదల లేదని, భర్త ప్రేమ దొరకటలేదని, భార్య ప్రేమ దొరకటలేదని, బిడ్డల ప్రేమ దొరకటలేదని ఒంటరితనం నువ్వు అనిపిస్తుంటే నువ్వు యేసయ్య దగ్గరికి రా. ఎందుకో తెలుసా? ఆమె ఏమో ఎలా ఉంది? నిర్జీవంతో ఉంది. ఎవరో? వ్యభిచార స్త్రీ. తప్పిపోయిన కుమారుడు ఎలా ఉన్నాడు? అందుకే తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఒక పదం ఆడతాడు. ఏ పదం ఆడతాడు చెప్పండి? చనిపోయిన నా కుమారుడు మరలా తిరిగి బ్రతికెను. రావటం కాదు, అక్కడ 2 పదాలు వాడాడు. చనిపోయిన వాడు బ్రతికెను, తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాను. నిజంగానే చనిపోయాడా? వాడు ఆత్మ చచ్చిపోయిందా? ఆత్మ చచ్చిపోయింది. వ్యభిచార స్త్రీ ఆత్మ చనిపోయింది, తప్పిపోయిన కుమారుడు ఆత్మ చనిపోయింది. అయితే వాళ్ళ ఆత్మలు బ్రతికించారు భగవంతుడు. మనం ఆయన దగ్గరికి రావాలా? రావటమే లేట్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము జీవము పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మనము జీవం కలిగిన దేవుడి దగ్గరికి రావాలా. అందుకే ఆయన వాళ్ళ కోసం అంటాడు, భారముతో ఉన్న వారులారా నా దగ్గరికి. యెషయా గ్రంథంలో అయితే ఏమంటారు? ఆకలి తీర్చరాలని రొట్టె మీద మీరు ఎందుకు అంత కష్టపడతారు? నా దగ్గరికి రండి, ధనమియ్యకనే మీరు ఆహారాన్ని తినండి అంటాడు. 55వ అధ్యాయంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ విషయం. ఒకటి, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి ఏలెత్తి చూపించాడు. 2వది, ఈమెకి ఏ భిక్ష పెట్టాడు? క్షమాభిక్ష. వాక్యం చదువుకున్నారండి. 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. ఆయన తల ఎత్తి అమ్మా వారందరూ ఎక్కడ? ఎవరును నీకు శిక్ష విధించలేదా అని ప్రశ్నించాను. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చెను. ఏమండి, ఆనాడు ధర్మశాస్త్ర బోధకులే, పరిసయ్యులు, పెద్దలే ఆమెకి శిక్ష విధించలా. మనమెవరు అండి తప్పు చేసిన వాళ్ళు ఏలేయటానికి? తప్పు చేసినటువంటి భార్యని, తప్పు చేసినటువంటి భర్తని, తప్పు చేసిన కొడుకుల కోసం ప్రార్థన చేయాలి కానీ వెలేయటం ఏంటి? దేవుడి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నిద్రపడిందో సరే గట్టి చేపలు కొట్టండి. అంతమంది కొడితే ఎవరు లేరంటే అట్ట. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిక్షిస్తే బిడ్డ మారడండి, ప్రేమిస్తే బిడ్డ మారతాడు. ప్రేమకంత శక్తి ఉంది, ప్రేమకంత బలం ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరినో శిక్షిస్తే వాడు చూడండి, సరే నేను తప్పు చేశా, నన్ను శిక్షించారు, నేను మారు మనసు పొందలా, నాకు శిక్ష విధించారు, నన్ను చంపారు, నేను పరలోకానికి వెళ్తాను నరకానికి వెళ్తానా? నేను మరలా అడుగుతాను, నేనే తప్పు చేశానమ్మా, మీరు ఊరంతా కలిసి నన్ను కొట్టి చంపారు, పరివర్తన చెందడానికి నాకు అవకాశం ఇవ్వలా? లేదు కాదు, ఇవ్వలా. పరివర్తన చెందడానికి అవకాశం ఇవ్వకుండా ఊరు వెలుపలకి నెట్టేసి చంపేశారు. ఇప్పుడు నేను హృదయ పరివర్తన చెందకుండా చనిపోవటానికి కారణం మీరా, నేనా, దేవుడా? కాబట్టి తప్పు చేశాడు కదా, పాపం చేశాడు కదా అని చంపేయండి, గెంటేయండి, ఏలేయండి. ఎవడండి వేలేయటానికే? అరే పనికి మాలినాడా, వాళ్ళని ఏలేయటానికి నువ్వెవడోరా, ముందు నీ సంగతి చూసుకో అన్నాడు. ఎవరో? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అందుకే పాలిష్డ్ భాషలో చెప్పాలంటే, నీ కంటిలో ఏందమ్మా అంతలా ఉంటుందంట షిట్, లేదా అంతలా ఉంటుందంట దూలం, వాళ్ళ కంట్లో. ప్రైజ్ ది లార్డ్. నీ కంట్లో ఉందో దూలం,
ఎదుటోడు కంట్లో ఉంది, ముందు నీది. అదే యేసయ్య ఏమన్నాడు, మీరు పాపం చేయనోడు మొట్టమొదట రాయి మీద. అలా కళ్ళల్లో నలుసుండేసరికి ఇంకొక విషయం తెలుసా, కళ్ళల్లో నలుసుంది కాబట్టే యేసయ్యలో జీవాన్ని చూడలేక, అర్థమైంది నేను చెప్పింది? వాళ్ళ కళ్ళల్లో ఏముంది, దూలం ఉంది. దూలం ఉంది కాబట్టి యేసు ప్రభువులో జీవం కలిగిన దేవుణ్ణి వాళ్ళు చూడలా. ఇతడు మరియమ్మ కుమారుడు కాదా, వడ్రంగి కుమారుడు కాదా, ఇతరి సోదరి సోదరులు మన మధ్య ఉన్నవాళ్ళు అంటే అతన్ని నరుని చూశారే కానీ దేవుణ్ణి చూడలేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఏముంది, దూలం ఉంది, అంటే పాపం ఉందని అర్థం అన్నమాట. ఈ రోజున దివ్య సప్రసాదంలో నువ్వు యేసయ్యను చూడలేదంటే ఏముంది నీ కంట్లో నాకు తెలియదు. ఎంత బోధించి నేను ఆయన మహిమలుగా చూడలేదు అనుకో, నాకుంటది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, తండ్రి వందనం, తండ్రి వందనం. కాబట్టి ధర్మశాస్త్ర బోధకులు చేసిన తప్పులు 3. 1, ఎదుటోళ్ళ తప్పును ఏలెత్తి చూపేయటం. 2వది, చేసిన తప్పును తెలుసుకొని క్షమాపణ పొందుకోకుండా తిరిగి పోవటం. 3వది ఏంటో తెలుసా, దేవుడిలో దైవత్వాన్ని, యేసు ప్రభులో దైవత్వాన్ని, మహిమను, జీవాన్ని చూడలేక పోవటం. ఈరోజు మనం చేసే పనులు కూడా అయ్యే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, సరే అమ్మా వారందరూ ఎక్కడ? 11వ వచనం చూడండి. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము. క్షమించాడంటారా లేదంటారా? క్షమించాడు అన్నవాళ్ళు చప్పలు కొట్టండి. మీరు ఎంత ఘోర పాపులైనా దేవుని దగ్గరకు వచ్చి క్షమించమని అడిగితే ఆయన తప్పనిసరిగా మన పాపాలు గుర్తుపెట్టుకోండి. మనం ఎంత ఘోర పాపులమైన కావచ్చు, వ్యభిచారకుడు కావచ్చు, దొంగవు కావచ్చు, దోపిడీగాండ్ర కావచ్చు, గర్విష్ఠి కావచ్చు, స్వార్థపరుడు కావచ్చు, కుళ్ళుబోతు తనం కావచ్చు, నరహత్య చేసి ఉండొచ్చు. నువ్వు ఎంత పాపం చేసినా దేవా క్షమించయ్యా అని అడిగితే తప్పనిసరిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తా. క్షమించిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? వాక్యంలోకి వెళదాం. 12వ వచనం చదువుకుందాం. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడవక ఏ వెలుగు, ఏ వెలుగు, ఏ వెలుగు? క్యాండిలా, ఎల్ఈడి లైటా, ఎల్సిడి లైటా, ట్యూబ్ లైటా, బెడ్ లైటా? ఇవేవి కాదమ్మో. ఏ లైట్? జీవము కలిగిన లైట్ దేవుడు మాత్రమే ఇస్తాడు. ఎవరికి చెబుతున్నారు చెప్పనా? అదే వ్యభిచార స్త్రీతో అంటున్నాడు, అమ్మా నేను నిన్ను క్షమించాను, నా జీవపు వెలుగుని నీకు పంచాను, ఇక వెలుగులోనే నడువమ్మా, నన్ను మాత్రమే అనుసరించమ్మా. ధర్మశాస్త్ర బోధకులు, పరిశీలి పెద్దలు ఏం చెబుతున్నారు తెలుసా? పోండి పోండి, మీ బతుక్కు వెలుగును నేనే. మీరు ఎందులో ఉన్నారు? చీకటిలో నన్ను వదిలిపెట్టిపోతున్నారు కదా. అర్థమైందా? అర్థం కాలేదా? వ్యభిచార స్త్రీతో ఏమన్నాడు? ఎవరు నిన్ను శిక్ష విధించలా, నేను నీకు శిక్ష విధించను, వెళ్ళి ఇక పాపం, మరలా పాపములో నడవకుండా ఉండాలంటే లోకానికి వెలుగును, నీ బ్రతుక్కు వెలుగును. ఏ వెలుగునట? నిరంతర వెలుగునట, జీవమునిచ్చే వెలుగట, ఆత్మను వెలిగించే వెలుగట. సో ఇది కాబట్టి నన్ను అనుసరించమ్మా అని చెప్పేసి అన్నాడు. ఇంకొంతమంది ఇంకొక రకం ఉన్నారు, ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరోళ్ళు? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు. వాళ్ళు ఎందులో ఉన్నారు? చీకటిలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? పోండి పోండి, ఎంతకాలం నీ చీకటి బతుకు, ఏదో ఓ రోజు నా కాడికి రాక నీ ఆత్మను వెలిగించే దీపాన్ని వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళ చేతులు. 2 విధాలు యేసయ్య చెప్పాడు. కాబట్టి క్షమాపణ పొందుకున్న మనం జీవం కలిగి ఉండాలంటే ఆయన ద్వారా మన ఆత్మ వెలిగించబడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎందుకంటే మరి
ఇంకొక వారంలో 2 వారాలు ఉంది మనకి, కరెక్ట్ 15 రోజులు ఉంది. ఈస్టర్ పండగకి పునరుత్థానుడైన మహిమ కలిగిన దేవుని పండగ చేసుకోబోతున్నాం. జీవం కలిగిన దేవుని పండగ మనం చేసుకోబోతున్నాం. అయ్యా మా జీవితాలను వెలిగించయ్యా, మమ్మల్ని వెలుగుతో నింపయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. చిన్న గమని